హైదరాబాద్లో బీసీ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనంకు రంగారెడ్డి బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు అశోక్, నగర విద్యార్థి కార్యదర్శి నవీన్ నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో బాణాల అజయ్ కుమార్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రాల వారీగా విద్యార్థుల స్కాలర్షిప్ల్లో 8,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని తెలంగాణ ప్రభుత్వ విద్యార్థి సంస్థలు విద్యార్థులకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల స్కాలర్షిప్లో బిల్లులు పెండింగ్లో నుంచి దాదాపుగా 8,000 కోట్ల స్కాలర్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు పెండింగ్లో పెట్టింది. విద్యార్థులు చాలా సమస్యలు వస్తుంటారు. ఈరోజు పిల్లలకు కాలేజీలో సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు. ఈ బిల్లులు ఎంబడి తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఈ విద్యార్థుల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థల్లో విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడేటట్లు ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని నేను హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా వెంటనే నోటిఫికేషన్